అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రైతు భరోసా పథకం కేవలం 4 ఎకరాల లోపే ఖాతాలోకి అయితే వానాకాలం సీజన్కి సంబంధించి ఖాతాలోకి అయితే డబ్బులు పడినట్టయితే తెలుస్తుంది. అయితే ఈరోజు అంటే నేటి నుండి వెళ్ళి రైతులకైతే పండుగ వాతావరణం అనేది చూసుకోవచ్చు. ఎందుకంటే యాసంగి సీజన్ ఎలాగో ఖాతాలోకి అయితే 4 ఎకరాల ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడినాయి అన్నమాట. అలాగే ఈ యొక్క వానాకాలం సీజన్కి సంబంధించి కూడా మనకు 9 రోజుల వచ్చేసి 10 ఎకరాల లోపు అందరికీ కూడా ఖాతాలోకి అయితే జమ చేస్తామనేది చెప్పిన విషయం తెలిసిందే. అయితే నేడే 5 ఎకరాల ఖాతాలోకి అయితే డబ్బులు అనేవి అయితే పడతాయని అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే వెల్లడించినట్లయితే తెలుస్తుంది. రైతు భరోసా డబ్బులు జమ కాని వారు ప్రతి ఒక్కరైతే ఈ పని చేసినట్లయితే మీ అందరికీ కూడా ఖాతాలోకి అయితే డబ్బులు అయితే పడనున్నాయి. రైతు భరోసా రాలేదా, అన్నదాతల ఖాతాలోకి అయితే ఆందోళన, రైతు భరోసా రాని వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరైతే ఇలా చేయండి అని అయితే మనకు తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే మంత్రి గారు అయితే సూచించినట్లయితే తెలుస్తుంది. రైతు భరోసా డబ్బులు ఖాతాలో పడని వారు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలిపారు. స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించాలి రైతులకు సూచించారు. కాగా రాష్ట్రంలో 4 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు మాత్రమే ఈ యొక్క పెట్టుబడి సాయం అయితే అందినట్లయితే తెలుస్తుంది అనమాట. సో ప్రతి ఒక్కరు అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తోటి రైతులందరికీ కూడా తప్పకుండా షేర్ చేయగలరు. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు అందరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని తప్పకుండా గంట సింబల్ నొక్కి అయితే ఆల్లో పెట్టుకోవడం అయితే అందరూ కూడా మర్చిపోకండి. ఎందుకంటే వ్యవసాయం సంబంధించి కేవలం 4 ఎకరాల లోపే ఖాతాలోకి అయితే వానాకాలం సీజన్కి సంబంధించి కూడా నిన్నటితోనైతే మనకి ఒక 4 ఎకరాల వరకు అయితే పూర్తయినట్లయితే తెలుస్తుంది. ఒకవేళ మీకు డబ్బులు అందని వారందరూ కూడా ప్రతి ఒక్కరైతే ఈ యొక్క అప్లికేషన్ వచ్చేసి అయితే మీకు మీ సేవ సెంటర్లలో కానివ్వచ్చు ఖచ్చితంగానైతే ఒక ఫామ్ అయితే ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అది చేసిన వారికి అయితే మనకు రైతు భరోసాకు సంబంధించి ఖాతాలోకి అయితే డబ్బులు పడని వారు ప్రతి ఒక్కరైతే మీరు ఒక అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే పెట్టుకున్నచో మీకు అందరికీ కూడా డబ్బులు అయితే పడే అవకాశం అయితే ఎక్కువగా ఉందన్నమాట. కేవలం 4 ఎకరాల లోపు విడుదల చేసినట్లయితే తెలుస్తుంది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే 5 ఎకరాల లోపు అయితే నిధులు విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో అతి త్వరలో వచ్చేసి రైతులకైతే ఎలాగో యాసంగి సీజన్ అనేది పంట పెట్టుబడి సాయం అయితే అందలేదు. అలాగే ఒక వానాకాలం సీజన్కి సంబంధించి కూడా ఖాతాలోకి అయితే డబ్బులు అయితే పడనున్నాయి అన్నమాట. ఖచ్చితంగా డబ్బులు అనేవి అయితే పడతాయి. కేవలం 4 ఎకరాల లోపే సీజన్కి సంబంధించి నిన్ననైతే ఖాతాలోకి అయితే పడినట్టయితే తెలుస్తుంది. సో ఇవాళనైతే చూసుకున్నట్టయితే మనకు 5 ఎకరాల లోపు అయితే విడుదల చేయాల్సి ఉంటుందన్నమాట. సో 5 ఎకరాల వరకు పొలం సాగు చేస్తున్న రైతులందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎలాగో రైతన్నలు 5 ఎకరాల లోపు సాగు చేస్తున్న రైతులు కానివ్వచ్చు, 4 ఎకరాల పై ఉన్న రైతులు కానివ్వచ్చు, అంటే ఒక గుంట ఎక్కువగా ఉన్న 4 ఎకరాలకు సంబంధించి యాసంగి డబ్బులు ఎలాగో పడలేదు, ఇవి ఖచ్చితంగా పడతాయి.